డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెనర్స్ సంబంధించి రీసెంట్గా మనకు అడ్మిషన్ ప్రాసెస్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ పరిధిలో ఓపెన్ డిగ్రీలో కానీ ఓపెన్ పీజీలో కానీ బీఎడ్లో కానీ జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా సమతా సపోర్ట్ స్కీమ్ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సమతా సపోర్ట్ స్కీమ్ ద్వారా ఏంటంటే మనం ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఓపెన్ యూనివర్సిటీలో ఏ కోర్సులో జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నా కూడా మీకు సమతా సపోర్ట్ స్కీమ్ ద్వారా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క సమతా సపోర్ట్ స్కీమ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. రీసెంట్గా మేము నోటిఫికేషన్ కాన్సెప్ట్ సంబంధించిన డీటెయిల్ వీడియో చేశాము. అండ్ సేమ్ టైం డిగ్రీ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి, పీజీ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి, బీఈడ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చేసిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి ఉన్న ముఖ్యమైన డౌట్స్ని మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. ఈ టాపిక్ గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసే సమతా సపోర్ట్ స్కీమ్ గురించి డీటెయిల్ వీడియో చేయండి సార్ అంటూ, నేను డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, పర్సన్స్ విత్ డిజబిలిటీ నాకు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారా, లేదా నేను కూడా ట్యూషన్ ఫీ పే చేయాలంటూ క్వైరీ చేయడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ని నేను ఈ యొక్క ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీకి అప్లై చేసుకోవచ్చా అని క్వైరీ చేస్తున్నారు, లేదా అదర్ డిఫరెంట్ డౌట్స్ కూడా క్వైరీ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ వీడియోలో మనం సమతా సపోర్ట్ స్కీమ్ అనేది దానికి సంబంధించి సమతా సపోర్ట్ స్కీమ్ అంటే ఏంటి, అది ఎవరికి వర్తిస్తుంది, దానికి అర్హత ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, అండ్ ప్రయోజనాలు ఏంటి, అప్లై చేసుకున్న వారికి ఎటువంటి లాభాలు ఉంటాయి, దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయనే టాపిక్ గురించి, అప్లై చేసుకున్న వారికి ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్స్ తీసుకున్నట్లయితే లైక్ బీఏ బీఎస్సీ బీకాంలో అడ్మిషన్స్ తీసుకున్నట్లయితే ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, అండ్ ఇది ఓపెన్ డిగ్రీ వారికి మాత్రమే వర్తిస్తుందా, పీజీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవడానికి లేదా బీఈడీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందనే టాపిక్ గురించి, అండ్ అదేవిధంగా సో ప్రజెంట్ 2వ సంవత్సరం కానీ 3వ సంవత్సరం విద్యార్థులకు కూడా ఈ యొక్క ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందా, లేదా ఫస్ట్ ఇయర్కి మాత్రమే ఫ్రీ ప్రొవైడ్ చేసి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో అమౌంట్ పే చేయాలా అనే టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సమతా సపోర్ట్ స్కీమ్ ఏంటి అని క్వైరీ చేస్తారు కాబట్టి, సమతా సపోర్ట్ స్కీమ్ అనేది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ వాళ్ళు మనకు 25-26 అకాడమిక్ ఇయర్ నుంచి మనకు సమతా సపోర్ట్ స్కీమ్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే తెలంగాణ స్టేట్ విద్యార్థులు అయ్యుండి కింద చెప్పబోయే వర్గాలకు సంబంధించిన విద్యార్థులు అయినట్టయితే వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు ఈ స్కీమ్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో తెలంగాణ విద్యార్థులు అయ్యుండి నేను చెప్పబోయే 3 వర్గాలలో మీరు ఏ వర్గానికి సంబంధించిన విద్యార్థులైనా కూడా మీరు యొక్క స్కీమ్ ద్వారా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ వచ్చేసి ఆదివాసీ, తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి ఆదివాసీ గిరిజన ప్రాంతానికి సంబంధించి రికగ్నైజ్డ్ అయిన స్టూడెంట్ అయ్యుండి సో మీరు అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్టీగా రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి, ఆదివాసీ అయినట్లయితే అప్లై అనేది చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ అయినట్లయితే అప్లై చేయొచ్చు. ట్రాన్స్జెండర్ అనేది ఏ ఏరియా స్టూడెంట్ అయినా అప్లై చేసుకోవచ్చు. దివ్యాంగులు, పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన వాళ్ళైనట్లయితే యాజ్ పర్ మీకు సంబంధించిన పర్సన్స్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ ప్రకారం 40% కానీ 40% కంటే ఎక్కువ కానీ మీ యొక్క డిజబిలిటీ ఉన్నట్లయితే మీరు యొక్క ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సదరం సర్టిఫికేట్కి సంబంధించి. సో మన సమతా సపోర్ట్ స్కీమ్కి సంబంధించిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ దీనికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయి ఉండాలి. తెలంగాణ స్టూడెంట్ అయ్యి ఉండి ఆదివాసీ కానీ, తెలంగాణ ప్రాంతానికి చెందిన ట్రాన్స్జెండర్ కానీ, తెలంగాణ ప్రాంతానికి చెందిన పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన పర్సన్స్ అయితేనే అప్లై చేసుకోవచ్చు. అనదర్ క్వశ్చన్ కూడా అడుగుతారు, వివిధ కోర్సెస్లో జాయిన్ అయిన విద్యార్థులకు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి మరి డిగ్రీ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందా, పీజీ విద్యార్థులు కూడా ఫ్రీగా చదువుకోవచ్చా, లేదా బీఈడీ విద్యార్థులు కూడా ఫ్రీగా చదువుకోవచ్చా అని క్వైరీ చేస్తారు. ఇక్కడ ఇది డిగ్రీ విద్యార్థులకు మాత్రమే. ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీలో డిగ్రీలో అడ్మిషన్స్ తీసుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో, మీరు బీఏలో జాయిన్ అవుతున్నా, బీఎస్సీలో జాయిన్ అవుతున్నా, బీకాంలో జాయిన్ అవుతున్నా కూడా ఇది మీకు మాత్రమే వర్తిస్తుంది. సో మీరు బీఏ బీకాం బీఎస్సీ కోర్సులో జాయిన్ అవుతూ ఆదివాసీ స్టూడెంట్ అయినా, ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ అయినా, పర్సన్స్ విత్ డిజబిలిటీ స్టూడెంట్ అయినా కూడా మీరు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఓన్లీ యూజీ స్టూడెంట్స్కి మాత్రమే, పీజీ స్టూడెంట్స్కి అయితే వర్తించదు. ఎందుకంటే పీజీకి సంబంధించిన నోటిఫికేషన్లో దీనికి సంబంధించి అక్కడ కూడా మెన్షన్ చేయలేదు, యూజీ స్టూడెంట్స్కి మాత్రమే ఇది. సో మీరు ఇప్పుడు పీజీలో జాయిన్ అవుతున్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ ఎంఎస్సీ ఎంకాంలో కానీ ఎంబీఏలో కానీ జాయిన్ అవుతున్నారు. సార్ నేను పర్సన్ విత్ డిజబిలిటీని, ఎంఏకి నేను ట్యూషన్ ఫీ పే చేయాలా, లేకపోతే నాకు ఫ్రీగా ఉంటుందా అని క్వైరీ చేస్తారు. సో ఎవరైతే పీజీలో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్, మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సిందే, మీకు ఎటువంటి మినహాయింపు అయితే లేదు. యూజీలో జాయిన్ అవుతే మాత్రం సో మీకు సంబంధించిన ట్యూషన్ ఫీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 500 రూపీస్ పే చేసి మీకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని కోర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. తర్వాత దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎటువంటి లాభాలు ఉంటాయనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కాబట్టి లాభాలు ఏంటి అంటే, ఫస్ట్ 500 రూపాయలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. జనరల్గా రిమైనింగ్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్మిషన్స్ తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీఏ బీఎస్సీ బీకాం తీసుకుంటే ఈ డిగ్రీ కోర్సెస్కి ఏంటి అంటే అమౌంట్ అనేది 3200 నుంచి 5700 వరకు అయితే ఉంది. బేస్డ్ ఆన్ డిగ్రీ సబ్జెక్ట్స్ని బట్టి అండ్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ని బట్టి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఉంటుంది. మినిమం ఫీ మాత్రం 3200 అనమాట. మీరు ఏ డిగ్రీలో జాయిన్ అయినా కూడా బీఏ బీఎస్సీ బీకాం కోర్సెస్లో మీరు జాయిన్ అవుతున్నట్టయితే 3200 అయితే ఉంటుంది. ఈ అమౌంట్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ అనేది మనం ఫర్ ఇయర్ పే చేస్తాం. ఫస్ట్ ఇయర్ పే చేస్తాం, సెకండ్ ఇయర్ పే చేస్తాం, థర్డ్ ఇయర్ పే చేస్తాము. ఈ 3200 ఏదైతే ఉందో మీరు రిజిస్ట్రేషన్ టైంలో అయితే పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 500 రూపీస్ పే చేసి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీకు సంబంధించిన కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మీరు తెలంగాణ విద్యార్థులు అయ్యుండి ఆదివాసీ కానీ, ట్రాన్స్జెండర్ కానీ, దివ్యాంగులు విత్ 40% ఈక్వల్ లేదా ఎబో పర్సెంటేజ్ డిజబిలిటీతో ఉన్న వాళ్ళైనట్టే 500 రూపీస్ పే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 500 రూపీస్ కూడా దేనికి సార్ అని మీరు క్వైరీ చేస్తే, మనకు వాళ్ళు బుక్స్ అయితే పంపించడం జరుగుతుంది, మెటీరియల్స్ అనేది హార్డ్ కాపీస్ అయితే. హార్డ్ కాపీస్ సంబంధించిన మెటీరియల్ కోసం ఏంటంటే ప్రింటెడ్ మెటీరియల్ కోసం మనం 500 అనేది పే చేస్తున్నాం ఇండైరెక్ట్గా, కోర్స్ ఫీ అయితే కాదనమాట అది. తర్వాత మనం ట్యూషన్ ఫీ అయితే పే చేసుకోవాల్సిన అవసరం
లేదు. ట్యూషన్ ఫీ ఏదైతే చెప్పుకున్నామో అదే 3,200 ఫర్ ఇయర్ ఏదైతే ఉందో అది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక బెనిఫిట్ అనమాట మీకు ఈ యొక్క స్కీమ్ ద్వారా జాయిన్ అయితే. అంటే ఫ్రీగా మీకు సంబంధించిన ట్యూషన్ ఫీ లేకుండా మీరు కోర్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రింటెడ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకు బుక్స్ అనేది వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ రీసోర్సెస్ ఉంటాయి. ఆన్లైన్ ద్వారా మీకు సంబంధించిన కోర్సు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. BA, BSc, BCom స్టూడెంట్స్ మీకు సంబంధించిన టోటల్ సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి. తర్వాత వీకెండ్ కౌన్సిలింగ్స్ క్లాసెస్ అయితే ఉంటాయి. మీకు సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ అనేది ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో కూడా ఉంటాయి క్లాసెస్. వాటిని మీరు వినడానికి అవకాశం ఉంటుంది. ఇవి దీనివల్ల మనకు బెనిఫిట్స్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రా ఇంపార్టెంట్ పాయింట్, ఇది మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. మీరు సమతా సపోర్ట్ స్కీమ్ ద్వారా జాయిన్ అవుతున్నప్పటికీ కూడా ఎగ్జామినేషన్ ఫీ అయితే స్టూడెంటే పే చేసుకోవాల్సి ఉంటుంది. సెమిస్టర్ వైజ్ ఫీ ఏదైతే ఉంటుందో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, అలా 6th సెమిస్టర్ వరకు మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ అయితే మీరే పే చేసుకోవాలి. ఇవి మనకు మేజర్గా బెనిఫిట్స్ అయితే. ఈ సెమిస్టర్ ఫీ మాత్రం మీరు పే చేసుకోవాలి. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి. సో కాలేజ్ ఫీ ఉండదు కానీ సెమిస్టర్ ఫీ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతలు ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. అర్హతల గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. అర్హతలు వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా మీరు ట్రాన్స్జెండర్ స్టూడెంట్ అయినా లేదా ఆదివాసీ స్టూడెంట్ అయినా, పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినా, ఆ మూడింటితో పాటు ఏంటంటే తెలంగాణ పర్మనెంట్ రెసిడెంట్ అయ్యి ఉండాలి. తెలంగాణ విద్యార్థి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఇది వర్తించదనమాట. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అసలు ఇక్కడ ఓపెన్ డిగ్రీలో జాయిన్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. జాబ్ అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఆంధ్ర స్టేట్కి సంబంధించిన ఆంధ్ర యూనివర్సిటీలో కానీ లేదా మనకు ఆచార్య నాగార్జున ఓపెన్ యూనివర్సిటీలో కానీ రీసెంట్గా మనకు ఆంధ్రాలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఏలూరులో. ఆ యూనివర్సిటీలో కూడా మీరు జాయిన్ అయితే కావచ్చు. అండ్ ఇక్కడ ప్రభుత్వ ధృవపత్రాలు తప్పనిసరి అనమాట. ఇక్కడ పర్సన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆదివాసీ అయితే ఆదివాసీగా రికగ్నైజ్డ్ చేసిన సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే దానికి సంబంధించి మీకు సంబంధించిన దివ్యాంగుల సర్టిఫికేట్ అనేది ఉండాలి, సదరన్ సర్టిఫికేట్ అనేది. ఒకవేళ మీరు థర్డ్ జెండర్ అయితే థర్డ్ జెండర్ సంబంధించిన రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీ. అండ్ దాంతోపాటు మనం ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకుంటున్నాం కాబట్టి ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవాలంటే మనకి SSC ఇంటర్మీడియట్ డిగ్రీ దానికి సంబంధించి SSC ఇంటర్మీడియట్ క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాండిడేట్ యొక్క ఫోటో, సిగ్నేచర్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఆ డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీ అనమాట మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే. తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రం అయితే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనొచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, ఇక్కడ మనం చెప్పుకున్న 3 కేటగిరీలో ఎవరైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ న్యూ వన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ ఇయర్లో అయితే అడ్మిషన్ తీసుకుంటున్నారో ఆ ఇయర్కి న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఎంత ఉండాలంటే 1,50,000 బిలో ఉండేటైతే చూసుకోవాలి. మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా 1,50,000 బిలో ఉన్నట్టయితే మీరు అప్లికేబుల్ అవుతారు. ఈ థింగ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తేనే మీరు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా కంప్లీట్లీ ఫ్రీ కాదు, 500 రూపీస్ అయితే మన రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ ఫీ కూడా మీరే పే చేసుకోవాలి. ఇది మనకు సమతా స్కీమ్స్ సంబంధించిన ఫుల్ ఆఫ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ స్కీమ్కి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ నేను మెన్షన్ చేశాను, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరు దీనికి ఎలిజిబుల్ అవుతారు, సెకండ్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ మళ్ళీ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఎలిజిబుల్ అవుతామా కాదన్న డౌట్స్ కూడా ఉంటాయి. ఈ స్కీమ్ అనేది ఫస్ట్ మనకు సదరం స్కీమ్ ఏంది సమతా సపోర్ట్ స్కీమ్ అనేది మనకు 25-26లో అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ బ్యాచ్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు కూడా మీరు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇది ఓన్లీ యూజీ కోర్సెస్కి మాత్రమే వర్తిస్తుంది. పీజీ కోర్సెస్ కానీ బీఎడ్ కోర్సెస్ కానీ వర్తించదు. 2వ సంవత్సరం 3వ సంవత్సరం కూడా మీరు ఫ్రీ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే, దట్ మీన్స్ ఫస్ట్ ఇయర్లో మీరు పే చేయలేదు, సెకండ్ ఇయర్లో కూడా ఫ్రీగా చదువుకోవాలంటే ఖచ్చితంగా ఒక టార్గెట్ అయితే మీరు ఫుల్ చేయాలి. అదే ఏంటంటే సో మీకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ అనేది మీరు 25-26లో జాయిన్ అయ్యారనుకుందాం. మీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా అన్ని క్లియర్ చేసుకోవాలి. ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా ఇప్పుడు ప్రజెంట్ మనకు ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ సెమిస్టర్లో ఎటువంటి బ్యాక్లాగ్ లేకుండా పాస్ అయినట్టయితే మీరు సెకండ్ ఇయర్కి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫ్రీగా. లేదా ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ చేశారు, ఎటువంటి బ్యాక్లాగ్ లేకుండా, అప్పుడు మీరు సెకండ్ ఇయర్కి ఫ్రీగా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ బ్యాక్లాగ్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మళ్ళీ మీరు నెక్స్ట్ చదివే ఇయర్ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఏదైతే ఉంటుందో దానికైతే మీరు అమౌంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మీకు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం బ్యాక్లాగ్స్ ఉన్న వారికి అమౌంట్ పే చేయాలనే రూల్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి మీరు బ్యాక్లాగ్ లేకుండా పాస్ అవ్వడానికి ప్లాన్ చేయాలి. ఇది మీకు టార్గెట్ లాంటిది. ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా సో మీరు దీన్ని అయితే ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఓన్లీ యూజీ కోర్సెస్కి మాత్రమే, పీజీ కోర్సెస్ స్టూడెంట్స్ కాదు. అండ్ ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే, అదర్ స్టేట్ స్టూడెంట్స్కి అయితే కాదు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.